హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఈరోజు మరి ఏపీ హైకోర్టు ఉద్యోగాలకి మరి పోలీస్ ఉద్యోగాలకు గాను మోడల్ పేపర్స్ అయితే చూస్తున్నామండి. సో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈరోజు కూడా మనము కవర్ చేయడము జరుగుతుంది. సో అందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే, మన యాప్లో ఆర్కే ట్యుటోరియల్ యాప్లో మరి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ని సో ప్రజెంట్ కేవలం 100 రూపీస్కే అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకు తక్కువ టైం ఉంది కాబట్టి సో కేవలము 100 రూపీస్కి అయితే ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది. మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా శాంపిల్ పేపర్ చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి. ఎందుకంటే ఇది పీక్స్ టైం. ఈ టైంలో కూడా ప్రాక్టీస్ చేయకపోతే సో చాలా కష్టం అండి. ఓకేనా? సో మ్యాక్సిమం ఈ టైం అంతా కూడా ప్రాక్టీస్ చేయడానికి మనము టైం అనేది వెచ్చించాలి. ఓకేనా? మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, నిరంతర ప్రణాళికను రద్దు చేసిన సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 1980. భారత ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ఏ పారిశ్రామిక తీర్మానం ద్వారా ప్రకటించారు? ఆప్షన్ 4 1948 పారిశ్రామిక తీర్మానము. నెక్స్ట్ వన్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రారంభించిన మొదటి రాష్ట్రము ఏది? స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రారంభించిన మొదటి రాష్ట్రము పంజాబ్. ఏంటండి? పంజాబ్. పంచసింధు రాష్ట్రం అంటారండి దీన్ని, పంజాబ్ని. ఓకే. నెక్స్ట్ వన్, ఉపాధి హామీ పథకాన్ని ఏ ప్రణాళికలో ప్రారంభించడం జరిగింది? ఆప్షన్ 3 8వ పంచవర్ష ప్రణాళికలో 2005లో చట్టం వచ్చిందండి. ఓకే, 2005లో చట్టము 2006 నుంచి అమలు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, టిప్కోను ఎక్కడ స్థాపించారు? టిప్కో. ఆన్సర్ ఆప్షన్ 1 రూర్కెలా, ఒడిశాలో దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఎక్కడ ఉంది? భారత్ హెచ్ఏఎల్ అండి. ఓకే, మరి ఇది ఎక్కడ ఉంది అంటే సరైన సమాధానం ఆప్షన్ 4 బెంగళూరులో దీని యొక్క ప్రధాన కార్యాలయము ఉంది. నెక్స్ట్ వన్, భారత తొలి మూకీ చిత్రము రాజా హరిశ్చంద్ర ఎప్పుడు మొదలైంది? ఆన్సర్ ఆప్షన్ 4 మే 3 1913 సో విడుదల కావడం అయితే చూడవచ్చు. భారతదేశం యొక్క మొట్టమొదటి మూకీ చిత్రము. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి భారతదేశం యొక్క మొట్టమొదటి టాకీ చిత్రం ఏంటండి? టాకీ చిత్రం, భారతదేశం యొక్క మొట్టమొదటి టాకీ చిత్రము అందరూ కూడా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. సో లేదా మీకు తెలియకుంటే కామెంట్ రూపంలో కూడా మొదటి టాకీ చిత్రం అని కామెంట్ పెట్టండి, నేను అప్డేట్ చేస్తాను. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పరం యువ 2 సూపర్ కంప్యూటర్ను రూపొందించిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, సిడాక్. 2020 సంవత్సరపు ఒలింపిక్ క్రీడలు ఎక్కడ నిర్వహించారు? ఎక్కడంటే యాక్చువల్గా 2020 పోస్ట్ పోన్ అయ్యి 2021లో అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఎక్కడ మరి? టోక్యో, జపాన్లో నిర్వహించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఫిబ్రవరి 21. నెక్స్ట్, ఏ రకమైన బొగ్గు మొదటి బొగ్గుగా రూపాంతరం చెందుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 పీచ్ బొగ్గు. నెక్స్ట్ వన్, తూర్పు పశ్చిమ కారిడార్ ఏ నగరాలను కలుపుతుంది? తూర్పు పశ్చిమ కారిడార్. ఆన్సర్ ఆప్షన్ 4 పోర్బందర్ అయితే కలపడాన్ని మనము చూడవచ్చు. ఓకే, తూర్పు పశ్చిమ కారిడార్. నెక్స్ట్ వన్, విటమిన్ కేను కనుగొన్నవారు ఎవరు? విటమిన్ కే. ఆన్సర్ ఆప్షన్ 1 దాయిసి దామ్ అనేటువంటి శాస్త్రవేత్త విటమిన్ కేని కనుగొన్నారు. నెక్స్ట్ వన్, రికెట్స్ వ్యాధి దేనికి సంబంధించినది? ఆన్సర్ ఎముకలకు సంబంధించినటువంటిది ఒక వ్యాధిగా చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ వన్, ఏ రక్తవర్గం ఉన్నవారు ఏ రక్తవర్గమునైనా తీసుకోవచ్చు? ఏ రక్తవర్గం ఉన్నవారు ఏ రక్తవర్గాన్నైనా కూడా స్వీకరించవచ్చు. ఆప్షన్ 1 AB. నెక్స్ట్ వన్,
ఈ క్రింది వాటిలో విపత్తుతో సంబంధమున్న అంశం ఏది? 16వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 హ్యూగో డిక్లరేషన్ అనేది విపత్తులతో సంబంధం కలిగి ఉన్నటువంటి డిక్లరేషన్. నెక్స్ట్ వన్, భూకంప తరంగాలను నమోదు చేసే గ్రాఫ్ ఏంటి? భూకంప తరంగాలను నమోదు చేసే గ్రాఫ్. ఆన్సర్ ఆప్షన్ 2 సిస్మోగ్రాఫ్. నెక్స్ట్ వన్, తుఫాను నివారణ లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. భవన సముదాయాలు నిర్మించడం, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, ఎన్సిఆర్ఎంపి అంటే ఏంటి? ఎన్సిఆర్ఎంపి 19వ ఆప్షన్ 4 నేషనల్ సైక్లోన్ రిస్క్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ అండి. ఓకే, నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ ఎన్సిఆర్ఎంపి అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న విపత్తుల్లో వరదల శాతము ఎంత? ఆప్షన్ 4 40%. నెక్స్ట్ వన్, మన రాష్ట్రంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? 21వది ఆన్సర్ ఆప్షన్ 4 మంగళగిరిలో ఏర్పాటు చేశారండి. ఇక్కడ మంగళగిరి. నెక్స్ట్ వన్, పేదవాడి అణ్వాయుధాలు పూర్ మ్యాన్ న్యూక్లియర్ బాంబ్స్ అని వేటిని అంటారు? 22 ఆప్షన్ 3 అండి బయలాజికల్ డిజాస్టర్స్ని. నెక్స్ట్ వన్, లూషాయి కొండలకు గల మరొక పేరు ఏంటి? లూషాయి కొండలకు మరొక పేరు అంటండి. ఏంటి మరి? ఆప్షన్ 3 మేఘాలయ కొండలు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక కార్యకలాపాలను నిర్వహించే సంస్థ ఏది? ఆప్షన్ 3 యునెస్కో. ఏంటండి? యునెస్కో. నెక్స్ట్ వన్, డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు కనిపెట్టింది ఏంటి? ఆప్షన్ 3 టెట్రాసైక్లిన్ కనుగొనడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, దేశంలో సహకార రంగంలో మొదటి చక్కెర కర్మాగారము ఎక్కడ స్థాపించారు? దేశంలో సహకార రంగంలో మొదటి చక్కెర కర్మాగారము 26 ఆప్షన్ 4 ఏటికొప్పాక. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతిపెద్ద కంటైనర్ పోర్ట్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2 జేఎన్పిటి. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్. ఓకే. నెక్స్ట్ వన్, కాశ్మీర్లో శీతాకాలంలో వీటి వల్ల వర్షం కలుగుతుంది. వీటి ద్వారా అండి? 28 ఆప్షన్ 2 పశ్చిమ పవనాల ద్వారా. నెక్స్ట్ వన్, పక్షులు ఏ నియమం ప్రకారము ఎగరగలుగుతాయి? 29 ఆప్షన్ 2 న్యూటన్ 3వ నియమం ప్రకారము. నెక్స్ట్ వన్ చూద్దాం. గాలిలో ఆక్సిజన్ శాతము సుమారు ఎంత? ఆక్సిజన్ శాతం ఆప్షన్ 2 20% ఉంటుంది. ఆదేశిక సూత్రాలలో పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి ప్రస్తావిక గల నిబంధన అంటే ప్రస్తావించేటువంటి నిబంధన ఏది? పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ 1. ఓకే, మరి పంచాయతీరాజ్ గురించి అయితే 40వ ఆర్టికల్ అయితే తెలియజేస్తుంది. 40 నుంచి ఆ పైన అన్ని కూడా. నెక్స్ట్ వన్, భారతదేశంలో సమాచార హక్కు చట్టము అమల్లోకి వచ్చిన సంవత్సరము ఏది? సో భారతదేశంలో సమాచార హక్కు చట్టము ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ 4 అండి 2005వ సంవత్సరంలో అమల్లోకి రావడం జరిగింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించబడిన రాజ్యాంగ సవరణ ఏది? 33 ఆప్షన్ 3 అండి 44వ రాజ్యాంగ సవరణ. భారతదేశంలో రాష్ట్ర గవర్నర్ను నియమించువారు ఎవరు? రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమిస్తారు? 34 ఆప్షన్ 3 అండి రాష్ట్రపతి గారు నియమిస్తారు. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు మళ్ళీ కొనసాగుతారు. భారత లోక్సభ మొదటి స్పీకర్ ఎవరు? ఆప్షన్ 2 జీవి మౌలాంకర్, గణేష్ వాసుదేవ్ మౌలాంకర్. నామినేట్ చేయబడిన 2 ఆంగ్లో ఇండియన్ సభ్యులతో కలిపి ప్రస్తుతం
లోక్సభ సభ్యుల సంఖ్య ఎంత? ఆప్షన్ 4 545. నెక్స్ట్ వన్, ఒక సంవత్సర కాలంలో లోక్సభ కనీసం ఎన్నిసార్లు సమావేశం అవ్వాలి? ఆప్షన్ 2 2 సార్లు సమావేశం అవ్వాలి. నెక్స్ట్, అధిక సంఖ్యలో మారణాయుధాలు కలిగి ఉందనే ఉద్దేశంతో అమెరికా 2003లో ఏ దేశంపై యుద్ధానికి దిగింది? 38 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఇరాక్ పైన. నెక్స్ట్ వన్, బారెన్ ద్వీపము అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? బారెన్ మరియు నార్కోండం అనే 2 అగ్నిపర్వతాలు ఉంటాయండి భారతదేశంలో. ఓకే, మరి బారెన్ ద్వీప అగ్నిపర్వతము ఎక్కడ ఉందండి అంటే ఆప్షన్ 2 దక్షిణ అండమాన్లో ఉంది. నెక్స్ట్ వన్, లావా అనే పదము ఏ భాష నుంచి వచ్చింది? లావా 40ది ఆప్షన్ 4 లాటిన్. ప్రపంచ మహిళా దినోత్సవం వరల్డ్ ఉమెన్స్ డే ఎప్పుడు నిర్వహిస్తారు? మార్చి 8వ తారీఖు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది విటమిన్? ఏంటండి, ఫోలిక్ ఆమ్లం అనేది విటమిన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, తాజా పండ్లలో ఉండేటువంటి విటమిన్ ఏది? తాజా పళ్ళలో. మరి సరైన సమాధానం ఆప్షన్ 1 సి విటమిన్. వానపాము యొక్క రక్తము ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ ఏంటండి, వానపాము రక్తము ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఎరుపుగానే ఉంటుంది వానపాము యొక్క రక్తము. ఓకేనా, నీలంది నత్తలో నీలంగా ఉంటుందండి, తెలుపు బొద్దింకలో తెలుపు అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. పుట్టగొడుగు దేనికి మంచి వనరు? పుట్టగొడుగులు 45 ఆప్షన్ 1 మాంసకృతులు. పాలలో ఉన్న నీటి శాతం కొలిచే పరికరము ఏది? 46 ఆప్షన్ 1 లాక్టోమీటర్. మానవ శరీరంలో ఉండే అతిపెద్ద కణము ఏంటి? ఏం కణమండి మరి? ఆన్సర్ ఆప్షన్ 3 నాడీ కణము. ఏం కణమండి? నాడీ కణము. నెక్స్ట్, క్రింది వానిలో ఏది చర్మ వ్యాధి? ఆన్సర్ ఆప్షన్ 2 పెల్లాగ్రా. గాలిలో అధికంగా ఉండే వాయువు ఏది? గాలిలో అత్యధికంగా ఉండేటువంటి వాయువు ఆల్మోస్ట్ 77-78% అయితే ఉంటుందండి, నైట్రోజన్. నెక్స్ట్ వన్, పాలు పుల్లనైనప్పుడు ఉత్పత్తి అయ్యే ఆమ్లం ఏంటి? అంటే పాలలో ఉండేటువంటి ఆమ్లం సింపుల్గా చెప్పాలంటే లాక్టిక్ ఆమ్లము. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు తప్పకుండా తీసుకోండి. అంతేకాకుండా మన యాప్లో, ఓకేనా, మన యాప్లో మంచి ఆఫర్ అయితే ఉందండి. టాప్ 25 మోడల్ పేపర్స్, 3 ప్రీవియస్ పేపర్స్ అయితే ఇస్తున్నాము. లాస్ట్ మినిట్లో మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. ఎవరు కూడా గూగుల్ పే, ఫోన్పే లాంటివి చేయొద్దు, డైరెక్ట్ యాప్లోనే తీసుకోవాలంతే. ఓకేనా, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అక్కడ శాంపుల్ పేపర్ ఉంటుంది, శాంపుల్ పేపర్ చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.